అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఉద్యోగాలు తొలగిస్తామని వైసీపీ చెప్పడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు పేరిట విద్యార్థి బీసీ సంఘాలు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ఉద్యోగాలు ఇస్తే సంవత్సరం తర్వాత పేపర్ లీక్ అంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రకటించింది ఎప్పుడు, ఉద్యోగాలు ఎప్పుడు వచ్చింది? 1 ఇయర్ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి పిచ్చి పట్టింది, పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఈ రోజున అనేక మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. మేము రాగానే ఈ ఉద్యోగాలని పీకేస్తాం, ఖచ్చితంగా మీకు అందరికీ అన్యాయం చేస్తామని. ఏంటి మీరు పీకేసేది? ఎక్కడికి మీరు వచ్చేది? కలలు కంటున్నారు అంతే. నిన్న మొన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 16,000 ఉపాధ్యాయ పోస్టులు కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటిది కాదు. మీ రాజకీయాల కోసం నిరుద్యోగ యువతని బలి చేయొద్దని చెప్పేసి రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరంగా 16,000 మంది ఉద్యోగాల భద్రత కోసం మేము నిరంతరం వాళ్ళకి మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక సంవత్సరాల యొక్క కష్టార్జితం వాళ్ళు కష్టపడి స్టడీ హాళ్లలో, కోచింగ్ సెంటర్లలో టైము చదివి ఉద్యోగాలు సాధిస్తే అక్రమంగా డబ్బులు పెట్టి పేపర్ లీకేజీ ద్వారా ఉద్యోగాలు సాధించారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. నేను సవాల్ విసురుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను. ఎక్కడన్నా పేపర్ లీక్ అయినట్టు క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ అయినా ఏమన్నా మీరు నిరూపించగలరా? స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలు ఆడారా లేదా అనేటువంటి జెన్యూన్ సర్టిఫికేట్ ఇస్తే వాటిని పరిశీలించి మాత్రమే స్పోర్ట్స్ అథారిటీ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి, స్కూళ్ళకి వెళ్ళారు, పాఠాలు చెప్పారు. ఈరోజు వేసవి సెలవుల్లో సెలవులు తీసుకొని మళ్ళీ పాఠాలు చెప్పడానికి కొత్త నూతన విద్యా విధానంలో అడుగు పెడుతుంటే ఇప్పుడు జరిగిన డిఎస్సిలో లోపాలు ఉన్నాయి, జరిగిన డిఎస్సిలో అక్రమాలు ఉన్నాయి, స్పోర్ట్స్ కోటాలో విచ్చలవిడిగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా నిష్పక్షపాతంగా ఉద్యోగాలు ఇస్తాం. అదేవిధంగా నూతన డిఎస్సిని కూడా ప్రకటించబోతా ఉన్నారు నారా లోకేష్ గారు.